సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని మోడల్ పాఠశాలలో విద్యార్థులకి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ మాట్లాడుతూ సికిల్ సెల్ టెస్ట్ ట్రైబల్ ఏరియాలో ప్రతి ఒక్క అమ్మాయిలు చేసుకోవాలని అన్నారు. సికిల్ సెల్ టెస్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గర్భిణీ సమయంలో ఆసుపత్రికి వెళ్ళాక సికిల్ సెల్ టెస్ట్ చేయించుకున్న కార్డు చూపిస్తే వారికి ఏం ప్రాబ్లం ఉందో డాక్టర్లకి అర్థమవుతుందని అన్నారు. అప్పుడు ట్రీట్మెంట్ సమయంలో ఎలాంటి మందులు ఇవ్వాలో తెలుస్తుందని అన్నారు. ప్రపంచ సికిల్ సెల్ సందర్భంగా ప్రతి ఒక్కరూ మహిళలు టెస్ట్ చేసుకొని కార్డు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఈరోజు మోడల్ పాఠశాలలో సుమారు 300 మంది ఆడపిల్లలు టెస్ట్ చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్, మాజీ జెడ్పీటీసీ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. భవిష్యత్తులో ఉంటుందో చెప్తారు కాబట్టి దయచేసి మీరందరూ ప్రతి ఒక్కరు మీరు వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఒక వరుసలో తరగతి వారీగా వెళ్ళి ఒక్కొక్కరు అందరూ టెస్ట్ చేసుకోవాల్సిందిగా మనవి. సార్ ఒక స్పీచ్ ఒక స్టూడెంట్ సిద్ధార్థ్ 9th క్లాస్ సార్ ఒక 5 minutes ప్లీజ్. సిద్ధార్థ్ 9th క్లాస్ స్టూడెంట్ రావాలి. మనిషిలోని ఎర్ర రక్త కణాలు అండాకారంలో ఉంటాయి, కానీ సికిల్ సెల్ సోకిన వారిలో అవి కొడవలి ఆకారంలో మారుతాయి. దీని వలన మన రక్తనాళాల్లోకి రక్తం సరిగ్గా ప్రవహించక మన కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయాన్ని వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన జెడ్పీ చైర్పర్సన్ ఐడియా ఉందా ఫర్ కమింగ్ అండ్ ఇతరులు ప్రజాప్రతినిధులకి, అధికారులకి, పిల్లలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ఆఫీషియల్ ప్రోగ్రామ్ అటెండ్ చేస్తున్నాను. నాకు నిన్న డిఎంహెచ్ఓ గారు చెప్పారు. సో ఈ ఎనీమియా గురించి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు సిక్కల్ సెల్ ఎనీమియా గురించి చెప్తాను. సో నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఐ జాయింట్ ఓఎన్జీసీ, ఒక పిఎస్సి ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అక్కడ అన్ని మెడికల్ చెక్ టైంలో నా హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అట్లా రిమార్క్స్ రాశారు. అంటే అన్నీ కరెక్ట్గా ఉంది, హార్ట్ ఫంక్షన్ అన్నీ, కానీ ఎందుకు హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళు అన్నీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది అది మనకి హిమోగ్లోబిన్ కొంచెం తక్కువ అయింది, ఇట్స్ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎనీమియా. అండ్ ఇమీడియట్గా అడ్రస్ అయిపోయింది, కానీ ఈ బాడీ కొంచెం టైంలో మొత్తం అడ్జస్ట్ అయిపోయింది. అండ్ నాకు అసలే ఐడియా రాలేదు కి నాకు ఎనీమియా ఉంది. సేమ్గా సిక్కల్ సెల్ ఎనీమియా వాళ్ళు నార్మల్ పర్సన్ లాగా ఉంటారు. ఇది జెనెటిక్ డిడీజ్ ఉంది, దానిలో ఒక క్రోమోజోనల్ అబ్నార్మాలిటీ తోటి అవుతుంది. దానిలో 2 రకాల ఉంటుంది. ఒకటి క్యారియర్ ఉంటుంది. క్యారియర్ అంటే డిజీజ్డ్గా కాదు, కానీ వాళ్ళకి ఒక జీన్, 2 జీన్ ఉంటుంది. ఎనీ పర్సన్కి సేమ్ XY ఆర్ XX క్రోమోజోమ్ ఉంటుంది. ఒక జీన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్రోమోజోమ్లో. సో వాళ్ళు క్యారియర్ ఉంటే 2 క్రోమోజోమ్లో ప్రాబ్లం వచ్చింది అంటే మొత్తం డిజీజ్ అయింది. కానీ డిజీజ్డ్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ రావచ్చు, కానీ క్యారియర్ వాళ్ళకి నార్మల్గా సిమ్టమ్స్ రాదు. కానీ వాళ్ళు కరెక్ట్గా ముందే చెక్ చేస్తే దాన్ని బట్టి ఏమైనా ప్రికాషన్ తీసుకోవచ్చు, ఆ ప్రికాషన్ తీసుకోవాలి. సో ప్రాబ్లమ్స్ ఈ డిజీజ్ నుంచి కాదు, అసలు ఐడియా ఉండదు. ఎవరికి సిక్కల్ సెల్ ఎనీమియా ఉంటుంది వాళ్ళకి హిమోగ్లోబిన్ షేప్ కొంచెం రౌండ్
ఉండదు, సిక్కల్ సెల్ లాగా ఉంటుంది, సిక్కల్ లాగా ఉంటుంది. సో వాళ్ళకి బాడీ ఫస్ట్ డే నుంచి అడ్జస్ట్ అయ్యి వాళ్ళకి నార్మల్ యాక్టివిటీలో ప్రాబ్లమ్స్ ఏమి రాదు నార్మల్గా. కానీ ప్రెగ్నెంట్ లేడీకి లేదు అంటే ఎప్పుడైనా ఏమైనా సర్జరీ జరిగింది ఆ టైంకి ప్రాబ్లం జరుగుతుంది. కానీ ఎవరికి ముందే సపోజ్ ఇప్పుడే చెక్ చేయించారు, క్యారియర్ ఉన్నారు లేదా డిజీజ్డ్ ఉన్నారు, క్యారియర్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ కాకుండా అట్లా చూడడానికి మళ్ళీ మ్యారేజ్ టైంలో మళ్ళీ ఇంకా ఒక క్యారియర్ నుంచి మ్యారేజ్కి అవాయిడ్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్లో ఆ జీన్ క్యారీ కాదు. సో అట్లా ఉన్న కేసెస్కి ఫైనల్గా సపోజ్ ప్రెగ్నెంట్ లేడీ ఒక సికల్ సెల్ ఎనీమియా కేస్ క్యారియర్ లేదా డిజీజ్ ఉన్నారు, ఆ టైంకి ఫస్ట్ మనకి మీకు ఐడియా ఉంటుంది. తర్వాత ఫస్ట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథరావు అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మంచిర్యాలలో కరకట్ట నిర్మాణ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం జరపాలని కోరారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేపడుతుందని రఘునాథ్ స్పష్టం చేశారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయడము, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాలల్లో బ్రహ్మాండమైన ఓటింగ్ ఈసారి బీజేపీకి రావడము, 6 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఇవాళ 6 నెలల తర్వాత ఆ ఓట్లల్లో ప్రతి అసెంబ్లీలో కూడా మీరు చూస్తే 30-40% ఓట్లు తక్కువ రావడం జరిగింది. మంచిర్యాల పట్టణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దాదాపు 4,000 ఓట్ల మెజారిటీ వచ్చింది కేవలం మంచిర్యాల పట్టణంలో. అది ఓటింగ్ శాతం తక్కువ అయినప్పటికీ 6 నెలలనే 6 నెలలు 7 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేసి. ఈ 6-7 నెలలనే కాంగ్రెస్ పార్టీ గాలి పోయింది. అసలు ప్రభుత్వం ఉన్నదా, పాలన ఉన్నదా అని ఇలా ప్రజలు అడుగుతున్నారు. అటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. 200 రోజులు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు ఇచ్చారు. మనందరికీ తెలుసు, రైతులకు డిసెంబర్ నెలనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15th అని విడతల వారు కానీ 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలని ఇట్లా రైతులకు రుణమాఫీ చేయలేదు. ఎవరైతే కౌలు చేసుకుంటున్న రైతులు వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ గ్యారంటీ మర్చిపోయారు. రైతు బంధు పేరు మార్చి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా గ్యారంటీలలో ఉన్నది. ఇవాళ ఏమంటారు, కొత్తగా ఇవాళ పేపర్లలో ఏమొచ్చింది, ఇప్పుడు కేవలం 5 ఎకరాలకు మాత్రమే అని అంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడికి పోయినాయి? 200 రోజులైంది మీ ప్రభుత్వం ఏర్పడి, మీరు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఇది అక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక మన మంచిర్యాలకు వస్తే, మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఎన్నికల సమయంలో చాలా విషయాలు చెప్పారు. ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతోటి గెలిపించారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మంచిర్యాలలో అభివృద్ధి జరుగుతుంది అనుకున్నారు. ఎన్నికలప్పుడేమో అభివృద్ధి గురించి మాట్లాడి, గెలిచినాక చేసేది ఏంటిది? గూండాయిజం, రౌడీయిజం, దాడులు. మంచిర్యాలలో ఒక కొత్త సంస్కృతి వచ్చింది, బెదిరింపు రాజకీయాలు. అభివృద్ధి అనేది మర్చిపోయింది. ఎన్నికల కంటే ముందు ఏం చెప్పిర్రు? 100 రోజులల్లా ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పారు. 100 రోజులలో ఇప్పిస్తామని చెప్పారు ఎల్లంపల్లి ప్రాజెక్టు బాధితులకు. 200 రోజులైంది. మరి ఎక్కడ పోయింది నష్టపరిహారము? చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తా లిఫ్ట్ ద్వారా
చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తా అని చెప్పిండు. మొన్న యాసంగి పంటకు ఆజీపూర్ మండలంలో చాలా మంది రైతులు వాళ్ళ పొలాలు ఎండిపోయినాయి. ఎక్కడ పోయింది మీ చివరి ఆయకట్టు వరకు నీళ్లు? మంచిర్యాల పట్టణంలో కరకట్ట నిర్మాణం చేపడతామని అన్నారు. వర్షాకాలం వస్తుంటే మళ్ళీ ఇవాళ మంచిర్యాల ప్రాంతంలో రాళ్లవాగు దగ్గర ఉండే ప్రజలందరూ కూడా మళ్ళా భయాందోళనకు గురవుతుంది. జూలై నెల వస్తే మళ్ళీ వరదలు వస్తాయని. పోనీ కరకట్ట నిర్మాణం కాకపోయినా కరకట్ట గురించి మీరు ఎటువంటి ప్లానింగ్ చేసిర్రు? ఎవరినన్నా ఎక్స్పర్ట్స్ని కలిసిర్రా? ఎవరినన్నా ఇంజనీర్లను కలిసిర్రా? ఏం చేసిర్రు మీరు ఇవాళ? దాని గురించి కరకట్ట గురించి మీరు ఏం చేపట్టారు? ఇప్పటికే శాంక్షన్ అయిన బ్రిడ్జ్ గత ప్రభుత్వము ఏదైతే అంతర్గాం గోదావరి వంతెనను గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆలస్యం చేసింది. ఆఖరికి అయిపోయింది, కాంట్రాక్టర్ అవార్డు వచ్చింది, కాంట్రాక్టర్ని ఫైనల్ చేసింది. ఈయనొచ్చి మొదలు పెట్టాల్సిన బ్రిడ్జ్ని ఇవాళ ఆపింది. మంచిర్యాల జిల్లా ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ వస్తే రాను పోను ఒక 30 కిలోమీటర్లు తగ్గుతుందని ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు. కాంట్రాక్టర్కి ఇచ్చిన దాన్ని ఇలా ఆపిండు. ఎందుకు ఆపిండు? మళ్ళీ కొత్త దగ్గర కొత్త బ్రిడ్జ్ అయితే ఈయననే కాంట్రాక్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆపిండు. ఇక సింగరేణి కార్మికులు పాపం రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తా అని చెప్పిండు. పాపం అందరు రిటైర్డ్ కార్మికులు నమ్మి అసెంబ్లీ ఎలక్షన్లో ఒక 3,000 మంది పాపం రిటైర్డ్ కార్మికులు కష్టపడి ఇంకా ప్రచారం కూడా చేశారు. 7-8 నెలలు అయింది, ఇప్పటి వరకు వాళ్ళని కలవలేదు, ఆ 2 గుంటల భూమి గురించి మాట్లాడేది లేదు. ఇట్లా ఇవాళ మంచిర్యాల అభివృద్ధి అనేది కనబడతలేదు. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఏవైతే చెప్పిందో, ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ఏదైతే చెప్పిండో ఎన్నికల సమయంలో ఆ హామీలను నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, ప్రతి సమస్య మీద పోరాడుతుంది. నీట్ పరీక్షని రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను బీఆర్ఎస్పీ నాయకులు దహనం చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదని, నీట్ పరీక్ష అవకతవకలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వెంటనే స్పందించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మొన్న నిర్వహించినటువంటి నీట్ పరీక్ష ఫలితాలలో మరి ఎన్టీఏ ప్రకటించినటువంటి ఫలితాలలో కూడా చాలా అక్రమాలు వెలికి చూడడం, మరి ఇలా విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు ఇలా శాపంగా మారినటువంటి ఈ నీట్ పరీక్షను మరి వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మంచిర్యాల జిల్లా తరఫున మేము ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకే సెంటర్లో పరీక్ష రాసినటువంటి విద్యార్థులు 63 మంది కూడా మరి ఒకేసారి పరీక్షా కేంద్రంలో పాస్ అవ్వడం అనేది చాలా అనుమానం కలిగిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గున్నటువంటి మంత్రులు మరి విద్యార్థులను అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నారు. మేము అందుకే భారత రాష్ట్ర సమితి పక్షాన విద్యార్థి విభాగం పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ఈ నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్ళీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలోని గోదావరి నది ఘాట్ 1 వద్ద దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ వైదిక బృందంచే గోదారమ్మ తల్లికి గంగానది హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే గంగానది హారతి నిర్వహించడం ఆనవాయితీ. కార్యక్రమంలో ఆలయ అధికారులు, ఏఈఓ సుదర్శన్ గౌడ్, సీనియర్ అసిస్టెంట్ విలాస్ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి హారతులను అందుకున్నారు. అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. సరస్వతి మాతకి రూపీ గోదా
భవం భవానీ సహితం నమామి మందారమాలా సరిగ్గా సాయంత్రం 7:30 గంటలకి ఆదిలాబాద్ జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా ఆందోళన చేపట్టారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకి అన్యాయం జరిగే విధంగా నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, నీట్ పరీక్షను వెంటనే రద్దు చేసి సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ ఆధ్వర్యంలో కాకుండా గతంలో నిర్వహించిన విధంగానే రాష్ట్రాల వారీగా నీట్ పరీక్షల్ని నిర్వహించాలని, భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకి తావు లేకుండా నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్టీఆర్ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. జెండా మీద పట్టు చూడండి చూడండి అన్న ఎన్టీఏను వెంటనే విద్యార్థుల జీవితాలతో తలగాట మారుతున్న ఎన్టీఏను వెంటనే ఎన్టీఏను వెంటనే ఎన్టీఏ పట్ల ఎన్డీఏ ప్రభుత్వం ఉండి వైఖరే, ఎన్టీఏ పట్ల ఎన్డీఏ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే, న్యాయ విచారణ సిపిఎం నీటి పరీక్షలను మళ్ళీ నిర్వహించాలి.